ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? అది ఎనర్జీ సెక్యూరిటీ లేదా ఇంధన భద్రత. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ మరియు విద్యుత్ ధరలు ఆకాశాన్ని తాకాయి. యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా చీకట్లో మగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఊహించండి, మీ ఇంటి పైకప్పుపై అందమైన పూల కుండీలు ఉన్నాయి. అవి చూడ్డానికి అలంకరణ వస్తువుల్లాగే ఉన్నాయి, కానీ ఆశ్చర్యకరంగా అవి మీ ఇంటికి కావలసిన మొత్తం విద్యుత్తుని అందిస్తున్నాయి. దీన్నే ఫ్లవర్ టర్బైన్ అంటున్నారు. ఇప్పటివరకు మనం సోలార్ ప్యానెల్స్ గురించి విన్నాం, కానీ సోలార్కి ఒక పెద్ద లిమిట్ ఉంది. అది కేవలం ఎండ ఉన్నప్పుడే పనిచేస్తుంది. రాత్రిపూట లేదా వానాకాలంలో అది నిస్సహాయంగా మారిపోతుంది. కానీ భారతీయ ఇంజనీర్లు 2026 నాటికి ఈ సమస్యకి ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. అది విండ్ ఎనర్జీని ప్రతి ఇంటికి చేరవేయడం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. సాధారణంగా గాలిమరలు లేదా విండ్ టర్బైన్లు అంటే మనకు సముద్ర తీరాలు లేదా పెద్ద పెద్ద కొండలపై ఉండే భారీ స్తంభాలు గుర్తుకొస్తాయి. వాటిని హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్లు అంటారు. కానీ నగరాల్లో వాటిని పెట్టలేం, ఎందుకంటే అవి చాలా శబ్దం చేస్తాయి మరియు వాటికి భారీ స్థలం కావాలి. ఇక్కడే వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ VAWT రంగంలోకి వస్తుంది. ఈ ఫ్లవర్ టర్బైన్లు నిటారుగా తిరుగుతాయి. వీటి ప్రత్యేకతల్ని ఒకసారి గమనించండి. సైజ్: ఇవి కేవలం 5 నుంచి 6 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటాయి. బరువు: కేవలం 20 నుంచి 25 కిలోలు. మీ ఇంటి పైకప్పుపై దీన్ని సులభంగా అమర్చవచ్చు. గాలి వేగం: సాధారణ విండ్ టర్బైన్లకి గాలి చాలా వేగంగా వీచాలి, కానీ ఈ ఫ్లవర్ టర్బైన్లు సెకనుకు కేవలం 3 మీటర్ల వేగంతో గాలి వీచినా తిరగడం మొదలు పెడతాయి. దీని ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, ఇంత చిన్న టర్బైన్ ఎంత విద్యుత్తుని ఇస్తుంది? 1 కిలోవాట్ వ్యవస్థ రోజుకు 3 నుంచి 5 యూనిట్లు ఇస్తుంది. 5 కిలోవాట్ వ్యవస్థ రోజుకు 15 నుంచి 20 యూనిట్లు ఇస్తుంది. ఒక మధ్యతరగతి కుటుంబానికి రోజుకు 10 నుంచి 15 యూనిట్ల విద్యుత్తు సరిపోతుంది. అంటే మీరు ఒక 3 కిలోవాట్ లేదా 5 కిలోవాట్ వ్యవస్థను పెట్టుకుంటే మీ విద్యుత్ బిల్లు 0 అయ్యే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ కేవలం సైన్స్ మాత్రమే కాదు, దీని వెనక ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. 2021లో జరిగిన COP26 సదస్సులో ప్రధాని మోదీ ప్రపంచానికి ఒక వాగ్దానం చేశారు. 2070 నాటికి భారత్ నెట్ జీరో ఉద్గారాల దేశంగా మారుతుందని. అలాగే 2030 నాటికి మన ఇంధన అవసరాల్లో 50% పునరుత్పాదక ఇంధనం నుంచే రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ తన చమురు అవసరాల కోసం 80% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల మన విదేశీ మార్గద్రవ్యం భారీగా ఖర్చవుతోంది. ఒకవేళ ప్రతి ఇల్లు తన సొంత విద్యుత్తుని తయారు చేసుకుంటే బొగ్గు మరియు చమురుపై ఆధారపడడం తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఊరట. భారత ప్రభుత్వం ఇటీవల సోలార్ రంగంలో భారీ సబ్సిడీల్ని ప్రకటించింది. ఇప్పుడు ఈ ఫ్లవర్ టర్బైన్లను కూడా అటువంటి పథకాల్లో చేర్చబోతున్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది రాబోయే ఎన్నికల్లో మరియు దేశాభివృద్ధిలో ఒక కీలక అంశం కాబోతోంది. పాత విండ్ టర్బైన్ల వల్ల పక్షులు చనిపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేసేవారు, ఎందుకంటే వాటి రెక్కలు గాలిని కత్తిరిస్తూ వేగంగా తిరుగుతాయి. కానీ ఫ్లవర్ టర్బైన్ డిజైన్ చాలా స్మూత్గా ఉంటుంది. పక్షులు దీన్ని ఒక చెట్టులాగా లేదా ఒక వస్తువులాగా చూస్తాయి తప్ప దీని లోపలికి వెళ్ళవు. ఇది ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీకి నిదర్శనం. ఈ టెక్నాలజీ మొదట నెదర్లాండ్స్ వంటి దేశాల్లో తయారైంది, కానీ వాటి ధరలు సామాన్యులకు అందనంతగా ఉండేవి. ఇక్కడే భారతీయ స్టార్టప్లు అద్భుతం చేశాయి. మేక్ ఇన్ ఇండియా పథకం కింద భారతీయ ఇంజనీర్లు ఈ డిజైన్ని మన వాతావరణానికి, మన బడ్జెట్కు తగ్గట్టుగా రీడిజైన్ చేశారు. ఇప్పుడు భారత్లోనే వీటి తయారీ జరుగుతోంది. దీనివల్ల ధరలు 40% వరకు తగ్గాయి. కేవలం సోలార్ లేదా విండ్ కంటే ఇవి రెండూ కలిస్తే వచ్చే శక్తి అపారం. ఎండ ఉన్నప్పుడు సోలార్, గాలి ఉన్నప్పుడు విండ్, ఈ రెండూ కలిసి బ్యాటరీని నిరంతరం ఛార్జ్ చేస్తూనే ఉంటాయి. దీనివల్ల మీకు 24 గంటల పవర్ బ్యాకప్ లభిస్తుంది. భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది. నేటికి మన గ్రామాల్లో వోల్టేజ్ సమస్యలు, లోడ్ షెడ్డింగ్ సర్వసాధారణం. ఈ ఫ్లవర్ టర్బైన్లు గ్రామాల్లో ఒక విప్లవాన్ని తీసుకురాగలవు. రైతులకి పొలాల వద్ద పంపు సెట్ల కోసం విద్యుత్తు, విద్యార్థులకు రాత్రిపూట అంతరాయం లేని చదువు, చిన్న పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలు 24 గంటలు నడవడానికి అవకాశం. రాబోయే 10 ఏళ్లలో మన నగరాల రూపురేఖలు మారిపోబోతున్నాయి. ఇప్పుడు మనం భవనాలపై కేవలం ట్యాంకులు, డిష్ యాంటెనాలు చూస్తున్నాం, కానీ భవిష్యత్తులో మనకు ఎనర్జీ ఫ్లవర్స్ కనిపిస్తాయి. ప్రతి భవనం ఒక మినీ పవర్ స్టేషన్ అవుతుంది. విద్యుత్ గ్రిడ్లపై ఒత్తిడి తగ్గుతుంది. మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించాలి.
ప్రస్తుతం ప్రపంచ సోలార్ మార్కెట్లో 80% కంటే ఎక్కువ వాటా చైనాదే. మనం సోలార్ ప్యానెల్స్ కొన్నా, వాటి విడిభాగాలు కొన్నా పరోక్షంగా మన డబ్బు చైనాకు వెళుతోంది. ఇది మన దేశ భద్రతకు మరియు ఆర్థిక వ్యవస్థకు ఒక సవాల్. కానీ ఫ్లవర్ టర్బైన్ టెక్నాలజీ విషయంలో భారత్ ఒక భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. విండ్ టర్బైన్ల తయారీలో కావలసిన మెటీరియల్స్ మరియు ఇంజనీరింగ్ భారత్లో పుష్కలంగా ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ టర్బైన్స్ని ఇక్కడే తయారు చేయడం వల్ల మనం చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది కేవలం విద్యుత్ తయారీ మాత్రమే కాదు, ఇది ఎనర్జీ డిప్లొమసీ. రేపు మనం ఈ టర్బైన్స్ని ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతాం. అప్పుడు భారత్ కేవలం ఇంధనాన్ని వాడుకునే దేశం కాదు, ఇంధన సాంకేతికతను ప్రపంచానికి పంచే గురువు అవుతుంది. ఒక సామాన్య మధ్యతరగతి భారతీయుడి నెలవారీ బడ్జెట్లో విద్యుత్ బిల్లు ఒక పెద్ద భారం. వేసవికాలం వచ్చిందంటే ఏసీలు, కూలర్ల వల్ల బిల్లులు వేలల్లో వస్తాయి. ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాలు తాత్కాలికమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. నిజమైన ముఫ్త్ బిజిలీ ఉచిత విద్యుత్ అంటే ప్రభుత్వం ఇచ్చేది కాదు, మనమే తయారు చేసుకునేది. మీరు ఒకసారి ఈ ఫ్లవర్ టర్బైన్ వ్యవస్థలో పెట్టుబడి పెడితే రాబోయే 20 ఏళ్ల వరకు మీరు గ్రిడ్ విద్యుత్తుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ మిగిలిన డబ్బుని మీరు మీ పిల్లల చదువులకో లేదా ఇతర అవసరాలకో వాడుకోవచ్చు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుంది, తద్వారా దేశ జీడీపీ వృద్ధి చెందుతుంది. భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం 19,744 కోట్లు కేటాయించింది. హైడ్రోజన్ తయారు చేయాలన్నా విద్యుత్ కావాలి. ఇటువంటి చిన్న చిన్న విండ్ టర్బైన్లు మరియు సోలార్ ప్యానెళ్లు గ్రామాల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లకి వెన్నుముకగా మారతాయి. రాజకీయంగా చూస్తే ఇది భారత్ని పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల ఒత్తిడి నుంచి విముక్తి చేస్తుంది. మనం చమురు కోసం అరబ్ దేశాలపై ఆధారపడడం తగ్గితే అంతర్జాతీయ వేదికలపై భారత్ మరింత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు. భారతదేశంలో వందలాది స్మార్ట్ సిటీలు తయారవుతున్నాయి. ఈ నగరాల్లోని ఎత్తైన భవనాలపై ఈ ఎనర్జీ ఫ్లవర్స్ని అమర్చడం వల్ల అవి జీరో ఎనర్జీ బిల్డింగ్స్గా మారతాయి. అంటే ఆ భవనానికి కావలసిన విద్యుత్తుని ఆ భవనమే తయారు చేసుకుంటుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విప్లవాన్ని తెస్తుంది. విద్యుత్తు సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు సాధ్యమవుతాయి. ఒకప్పుడు మన దేశంలో కిరోసిన్ దీపాలు ఉండేవి. ఆ తర్వాత విద్యుత్ బల్బులు వచ్చాయి. కానీ ఆ బల్బు వెలగాలంటే ఎక్కడో బొగ్గు మండాలి, ఎక్కడో పర్యావరణం నాశనం కావాలి. కానీ ఇప్పుడు మనం అలాంటి పరిస్థితుల నుంచి బయటపడుతున్నాం. ఈ ఫ్లవర్ టర్బైన్ మన ఇంట్లోనే విద్యుత్తుని పుట్టిస్తుంది. ఇది ఒక రకమైన ఇంధన ప్రజాస్వామ్యం. అధికారం కేవలం ప్రభుత్వాల చేతుల్లోనో లేదా పెద్ద కంపెనీల చేతుల్లోనో ఉండదు. విద్యుత్తును తయారు చేసే అధికారం సామాన్య పౌరుడి చేతికొస్తుంది. భారత్ ఇప్పుడు ఆగిపోయే దేశం కాదు. 2026 నాటి ఈ టెక్నాలజీ భారత్ను ప్రపంచ దేశాల సరసన నిలబెడుతుంది. ఒకప్పుడు మనం టెక్నాలజీ కోసం అమెరికా, జపాన్ వైపు చూసేవాళ్లం. కానీ ఇప్పుడు డిజైన్ ఇన్ ఇండియా మరియు ఇన్నోవేట్ ఇన్ ఇండియా అనేది మంత్రంగా మారింది. ఈ విద్యుత్ పువ్వు కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, ఇది 140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవానికి మరియు స్వయం సమృద్ధికి ప్రతీక. ఈ మార్పులో మీరు కూడా భాగస్వాములు కావాలి. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడం, దాన్ని ప్రోత్సహించడం మన బాధ్యత. మన పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మన ఇంటిని వెలిగించుకుందాం. అప్పుడే మన దేశం నిజమైన విశ్వగురువుగా అవతరిస్తుంది. మీకు తెలుసా, ఒక అంచనా ప్రకారం భారత్లోని అన్ని గృహాల పైకప్పులపై గనక ఈ విండ్ సోలార్ హైబ్రిడ్ వ్యవస్థలు వస్తే మనం ప్రతి ఏటా సుమారు 300 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాల్ని తగ్గించవచ్చు. ఇది మన భూమికి మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి. ఫ్రెండ్స్, టెక్నాలజీ మన జీవితాల్ని ఎలా మారుస్తుందో చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మనం అభివృద్ధి చెందగలమని భారతీయ ఇంజనీర్లు నిరూపిస్తున్నారు. ఇది కేవలం ఒక యంత్రం గురించి కాదు, ఇది ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసం గురించి. మనం విద్యుత్ కోసం ఇతరులపై ఆధారపడే రోజులు పోయాయి. ఇక మన ఇంటి వెలుగు మన చేతుల్లోనే ఉంది. మీరు కూడా మీ ఇంటి పైకప్పుపై ఈ విద్యుత్ పువ్వుని అమర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీకు అవకాశం వస్తే మీరు సోలార్ని ఎంచుకుంటారా, లేక ఈ హైబ్రిడ్ ఫ్లవర్ టర్బైన్నా? మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దేశం యొక్క అభివృద్ధి మరియు భవిష్యత్తు టెక్నాలజీల గురించి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.